నిన్నటి వరకు మా ఫ్రెండ్ కొలీగ్ జాబ్ చేస్తున్నాడు. వాడి లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ రిజైన్ తీసేశారు. వాళ్ళు ఫైరింగ్ చూస్తున్నారు, హైరింగ్ కూడా జరుగుతుంది పక్కన. ఇది నెగటివ్ ఎక్కువ చూడడం ఎక్కువ అయిందని చెప్పి హైరింగ్ పక్కన చూడట్లేదు సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ 3 months నోటీస్ పీరియడ్ కూడా లేకుండా తీసేస్తున్నారు. పే స్లిప్ కూడా అడుగుతున్నారండి ఇప్పుడు అమ్మాయిలు. మీకు తెలుసా? పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. వాడి ప్యాకేజ్ ఎంత అని. వాళ్ళ సాటర్డే సండే హాలిడే. గవర్నమెంట్ జాబ్ అయితే అలా ఉండదు, టైం టు టైం ఉండాలి. ఇప్పుడు పంచువాలిటీ ఉన్నది. వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇన్ఫోసిస్ ఎంప్లాయీ. ఎలా ఉందండి సాఫ్ట్వేర్ లైఫ్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్ చాలా కష్టంగా ఉందండి. సబ్జెక్ట్ ఉన్నా కూడా కొంతమంది లేఆఫ్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా టీసీఎస్లోనైతే 1 year బెంచ్లో ఉన్నా కూడా వాడు ఫుడ్ పెట్టి శాలరీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు టీసీఎస్ వాడు కూడా 3 months కన్నా ఎక్కువ బెంచ్లో ఉంటే తీసేస్తున్నాడు ప్రాజెక్ట్ నుంచి. ఐటీ ఫీల్డ్ అయితే చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఏఐ రావడం వల్ల ఐటీ ఫీల్డ్ చాలా కష్టంగా ఉంది. మెయిన్ ఏంటంటే ఫ్రెషర్స్కి అయితే కొంచెం బాగానే ఉంది. ప్యాకేజ్ 15 lakh అబవ్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు లే ఆఫ్ అనేది ఎందుకు తీసేస్తారు? అసలు రీజన్స్ ఏముంటాయి? లే ఆఫ్ అనేది ఎందుకు తీసేస్తున్నారంటే మీరు చేసే 10 మంది చేసే పని ఏఐ 1 గంటలో వేసేస్తుంది. 10 మంది 10 గంటల్లో చేసే పని ఏఐ 1 hourలో వేసేస్తుంది. సో వానికి 15 లక్షలు ఇచ్చే కన్నా ఏఐని కొంచెం డెవలప్ చేసుకొని 10 మందిని తీసేసి 2 పెట్టుకుంటే బెటర్ అన్నట్టు అందరూ అలానే చూస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ మ్యాన్ పవర్ తగ్గిస్తూ శాలరీ కూడా తగ్గించుకుంటూ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడైతే చాలా కష్టం అండి ఐటీ ఫీల్డ్ అయితే. అంటే ప్యాకేజ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ప్యాకేజ్ ఎఫెక్ట్ కూడా ఉందండి. 15 lakh అబవ్ ప్యాకేజ్ ఉన్నవాడిని కూడా తీసేస్తున్నారు. 8 to 9 ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెషర్స్కి 10 lakh ప్యాకేజ్ ఇస్తుండు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి కూడా కనీసం 12 కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 7 years ఉన్న నా ఐటీకే నాకే 15 lakh ప్యాకేజ్ లేదు. నా ప్యాకేజ్ తక్కువ ఉండడం నాకు బెస్ట్. ఎందుకంటే ప్యాకేజ్ ఎక్కువ ఉంటే నన్ను కూడా తీసేవాళ్ళు కావచ్చు. ప్యాకేజ్ తక్కువ ఉంటే సేఫ్ అనమాట. సేఫ్. సో నేను ఏమంటానంటే ప్యాకేజ్ ఎక్కువ ఉండడం బెస్టా లేకపోతే జాబ్ సెక్యూర్ ఉండడం బెస్టా? ఇప్పుడు ఐటీలో జాబ్ ఎంతవరకు సేఫ్ ఉంది? ఐటీ జాబ్ సేఫ్ అని చెప్పలేమండి. నిన్నటి వరకు మా ఫ్రెండ్ కొలీగ్ జాబ్ చేస్తున్నాడు. వాడి లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ రిజైన్ తీసేశారు. వాడిని హెచ్ఆర్ఏ డైరెక్ట్ మెయిల్ తీసి. అంతెందుకు హెచ్ఆర్ల జాబ్లే పోతున్నాయి. ఐటీ ఎంప్లాయీ జాబ్లు ఏంటంటే హెచ్ఆర్ల జాబ్లే పోతున్నాయి. మన జాబ్ లెక్కన చెప్పలేము. సింగిల్ మెయిల్ వితౌట్ ఇన్ఫర్మేషన్ 3 months నోటీస్ పీరియడ్ కూడా లేకుండా తీసేస్తున్నాడు. ప్రాజెక్ట్ లేదు, కష్టం. ఇప్పుడు ఆల్రెడీ 3 months అయిపోయింది, మీరు బెంచ్లో ఉండి తీసేస్తున్నాం అని చెప్పిస్తున్నారు. సో అట్లా చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు చాలామంది చాలా కష్టం అండి. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అటువంటి వాళ్ళంటే హెచ్ఆర్ల ఇప్పుడు సీఈఓలే చెప్పాలండి. అటువంటి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఈ స్ట్రీట్లోనే చూస్తారు కదా ఎంతమంది నేర్చుకుందామని వచ్చారు. వాళ్ళందరికీ కష్టమేనండి. ఇప్పుడు సబ్జెక్టు ఉంటే కొంచెం బెటరే కావచ్చు అని సబ్జెక్ట్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుందండి. సబ్జెక్ట్ ఉన్నోడు టాలెంట్ ఉన్నోడికి కొంచెం బెటర్ అని అంటున్నారు, కానీ టాలెంట్ ఉన్నా కూడా జాబులు పోతున్నాయి. అంతెందుకు మన మైక్రోసాఫ్ట్ 28 years నుంచి ఒకరు జాబ్ చేస్తున్నాడు. అతని జాబ్ పోయింది. 24 lakh ప్యాకేజీ, 28 years. అతను 92లో జాయిన్ అయ్యాడు. 92లో డిగ్రీ కంప్లీట్ అయ్యి 92లో ఫస్ట్ జాబ్ అదే. 28 years జాబ్ చేస్తాడు. వాడి జాబ్ తీసేశారు. 28 years వాడి వితౌట్ నోటీస్ పీరియడ్ జాబ్ తీసేశారంటే అర్థం మీరే చెప్పండి ఎలా ఉంది. చాలా కష్టంగా ఉందండి ఐటీ డిపార్ట్మెంట్. మరి ఇప్పుడు టెక్నాలజీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఏ వస్తే లే ఆఫ్ జరుగుతుంది? వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు. నేను చేసే జాబు నాకు అప్ స్కిల్ కూడా నేర్చుకుంటున్నా. అయినా అని ఎన్ని జాబ్ చేసినా మళ్ళీ ఏఐ బట్టి పోతుందండి. ఓకే అండి. సో ఫైనల్గా ఏం చెప్తారు ఐటీ జాబ్ గురించి? ఇప్పుడు ఫైనల్ ఇంకో క్వశ్చన్ అడగదాం. చెప్పండి. సో ఇప్పుడు ఒక మ్యారేజ్ జరగాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా ఐటీ ప్రొఫెషనల్ అయితేనే ఇస్తున్నారు, లక్షల్లో శాలరీ చూసి ఇస్తున్నారు. ఒకప్పుడు అండి అది, ఇప్పుడు పోయింది. 1,00,000 ప్యాకేజ్ ఉన్నవానికి ఇస్తున్నారు. ఇప్పుడు 1,00,000 ప్యాకేజ్ ఉన్నవానికి కూడా వాడి పిఎఫ్ హిస్టరీ చెక్ చేస్తున్నారు, ఫామ్ 16 చెక్ చేస్తున్నారు, పాన్ కార్డులో వాడి స్టేట్మెంట్ ఎలా ఉందో చూస్తున్నారు, పే స్లిప్ కూడా అడుగుతున్నారండి ఇప్పుడు అమ్మాయిలు. మీకు తెలుసా? పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. వాడి ప్యాకేజ్ ఎంత అని. ఈవెన్ కంపెనీ దగ్గరకు వచ్చి కూడా చెక్ చేస్తున్నారు. వాడి శాలరీ ఎంత వస్తుంది, వాడు ఎలా సంపాదిస్తున్నాడు, వాళ్ళ మేనేజర్ ఎవరు, ఇవన్నీ బ్యాకప్ లింక్డ్ బ్యాంక్ లోన్ కన్నా ఎక్కువ పెళ్లి కొడుకు చెక్ చేయడంలో ఎక్కువ ఉందండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలో కన్నా పెళ్లి కొడుకుకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగుందండి బయట.
అంటే ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు అనుకోవచ్చా, లేకపోతే ఆ ప్యాకేజీని కానీ లేకపోతే అది ప్యాకేజ్ ఉంటేనే జాబ్ ఇస్తున్నారు, అది పెళ్లి చేస్తున్నారు. వాడు ఖాళీగా ఉన్నాడంటే ఇవ్వట్లేదు, అంతే కదా. అంటే వాడికి జాబ్ చూసి ఇస్తున్నారా, ప్యాకేజీని చూసి ఇస్తున్నారా అనేది మనమే అర్థం చేసుకోవాలి. దానికన్నా బిజినెస్ బెటర్ అండి బయట ఏదన్నా. అంటే ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీగా చెప్పండి, యూత్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువగా, సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఉన్నారు. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది కాబట్టి టెక్నాలజీ అప్డేట్ అయినా కూడా కొంచెం అయితే ఇప్పుడైతే ప్రాబ్లంగానే ఉంది. ఒక 1 year తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుంది, ఏఐ ద్వారా ఇంకెంత రిజెక్టెడ్ ఉంటాయో అనేది తర్వాత చూడాలి. అంటే యూత్ ఐటీ సైడ్ రావడానికి అట్రాక్ట్ ఎందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐటీ సైడ్ రావడానికి ఎక్కువ అంటే వాళ్ళ సాటర్డే సండే హాలిడే, గవర్నమెంట్ జాబ్ అయితే అలా ఉండదు, టైం టు టైం ఉండాలి. ఇప్పుడు పంచువాలిటీ ఉన్నది. వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు. ప్యాకేజీలు కూడా బాగానే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాడికి అక్కడ క్లయింట్ ప్రాజెక్ట్ ఉంటే వాడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ప్రాజెక్ట్ అయిపోయిందంటే వీడిని కూడా తీసేస్తున్నారు. ఐటీలో ఎప్పటివరకు ప్రాజెక్ట్ ఉంటే వాడు సేఫ్, ప్రాజెక్ట్ అయిపోయిందా వాడు కూడా కష్టమే అండి. ఇప్పుడు సడన్గా తీసేస్తే మీకు మళ్ళీ ఇంకో జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈజీనా? సబ్జెక్ట్ ఉన్నవాడైతే ఏం కాదండి, 1 or 2 monthsలో వస్తుంది. కానీ ఇప్పుడు అది కూడా కొత్తగా ఏఐ చేయబట్టి కొంచెం కష్టమేనండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ అమీర్పేట వచ్చి తిరుగుతున్నాడు. 6 నెలలు అవుతుంది జాబ్ పోయి, వితౌట్ ఇండికేషన్ జాబ్ పోయింది. ఓకే బ్రో, ఫైనల్గా ఏం చెప్తారు ఐటీ జాబ్ గురించి? ఐటీ జాబ్ నాట్ సేఫ్ ఎట్ దిస్ టైం. అంటే తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ జాబ్ అంతా బాగలేదు. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకున్నది బెటర్. ఏఐ గురించి ఏమైనా చెప్తారు కదా? అది రావడం కరెక్టా, రాంగా? అది రావడం మన ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అండి. అది రావడం ద్వారా ఇప్పుడు 10 మంది చేసే పని అది ఒక్కటే చేస్తుంది. కానీ కొంత అయినా ఐటీ అనేది ఇంకా ఉంది, హోప్ ఉంది. ఎందుకంటే అది అన్నీ పర్ఫెక్ట్గా చేయలేదు కదా. దాని ఎర్రర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మళ్ళీ హ్యూమనే ఉండాలి. సో ఏఐ ద్వారా 50% అయితే లాస్ అవుతున్నది జెన్యున్గా. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ చేయబట్టి ఐటీ కూడా కొంచెం పడిపోయింది. ప్రాజెక్టులో యూఎస్ నుంచి రావట్లేదు, ప్రాజెక్ట్స్ కూడా తగ్గాయి. ఇండియన్స్కి ఎందుకు ఇవ్వడం ప్రాజెక్టు, మనమే చేసుకోవచ్చు. కానీ మన రీసెంట్గా మళ్ళీ టారిఫ్ కూడా 50% టారిఫ్ చేయబట్టి కూడా, సో కొంచెం ఎట్ దిస్ టైం అయితే కొంచెం ప్రాబ్లమ్ అండి ఐటీ. హాయ్ అన్న, లాస్యా. ఏం చేస్తున్నారు మీ ప్రజెంట్ మీరు? లాస్ట్ మంత్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయింది. ఇప్పుడు ఒక కోర్స్ జాయిన్ అయినా, డేటా సైన్స్ విత్ ఏఐ అని చెప్పి. సో అది ఇప్పుడు ఇంకా రీసెంట్గా జాయిన్ అయినా యాక్చువల్లీ. అంటే ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ఏమో లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ వస్తుంది. సో మీరు సాఫ్ట్వేర్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏఐ వచ్చిన తర్వాత నార్మల్ చాలా జాబ్స్ వెళ్ళిపోతాయని చెప్పి. అలా ఏం కాదు, ఏఐని యూజ్ చేసుకుంటే నిజంగానే జాబ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇంకా మీరు ఫైరింగ్గా చూస్తున్నారు, హైరింగ్ కూడా జరుగుతుంది ఒక పక్కన. ఇది నెగిటివ్ ఎక్కువ చూడడం ఎక్కువ అయిందని చెప్పి హైరింగ్ పక్కన చూడట్లేదు సరిగ్గా.